నర్సరావుపేట పట్టణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ నేరెళ్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 27-28 తేదీల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చైర్మన్ తరుణ్ సాయి శ్రేష్ఠి చేయనున్నట్లు నర్సరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు బత్తుల మురళి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలోని షిరిడి సాయి మందిరంలో జరిగే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా జోలె పట్టుకుని వస్తున్నారని ఆయన తెలిపారు. కావున భక్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేసి సహకరించి ఆ సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు బత్తుల మురళి, రాష్ట్ర కన్వీనర్ నేరెళ్ల విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకుమణి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కొత్తమాసు వెంకయ్య, రాష్ట్ర పీఆర్ఓ కోటవాణి, జిల్లా కార్యదర్శి బొగ్గరం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ఐవీఎఫ్ సభ్యులందరికీ కూడా నమస్కారములు. మన రాష్ట్ర ఆధ్యాత్మిక సేవా కమిటీ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ తరుణ్ సాయి శ్రేష్ఠి గారు విచ్చేయుచున్నారు. సోమ మంగళవారాలు 27, 28 తారీఖులు ఆయన సాయిబాబా సన్నిధిలో జోలె పట్టుకుని సాయిబాబా సన్నిధికి వెళ్తారు షిరిడీకి. ఆ షిరిడీకి వెళ్ళి అక్కడ సమర్పిస్తారు. మనం ఇచ్చే దక్షిణ అవన్నీ అక్కడ సమర్పిస్తారు. కావున భక్తులందరూ మేమే ఇంటి దగ్గరికి వస్తాము, తోచినంత దక్షిణ వరకే ఇవ్వండి. బియ్యము అలాంటివి ఏమి కాదు, దక్షిణే 11 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. మీవేమైనా మొక్కుబడులున్నా ఆ జోలెలో వడ్డిస్తే అవి షిరిడీకి చేరతాయి. కావున భక్తులందరూ తప్పనిసరిగా సహకరించగలరని కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మా సామాజిక వర్గ సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి జాతీయంగా అంతర్జాతీయంగా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, చాలామంది చేత మన్నలు పొందటం అనేది ఈ నర్సరావుపేటే కాకుండా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఆ ఐవీఎఫ్ ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్, ఆధ్యాత్మిక గురువు తరుణ్ గారు ఈ నెల 27, 28 తారీఖులు అనగా రాబో సోమ మంగళవారాల్లో నర్సరావుపేటకి 15 సంవత్సరాల నుంచి షిరిడి సాయిబాబా సన్నిధిలో సేవలో ఉంటూ భిక్షాటన కోసం వస్తున్నారు. నర్సరావుపేట విచ్చేస్తున్న సందర్భంగా ఆయన ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన భిక్షాటన జరిపి వారు షిరిడి వెళ్ళి అందరూ కూడాను సుభిక్షంగా ఉండాలనేటటువంటి విషయం మీద బాబా గారికి పూర్తిగా బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఆయన మనందరి తరఫున కూడాను కోరుకుంటున్నాడు. కనుక ఆయనని మనం అందరం కూడాను ఆయనకు తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా బాగా ఉండేటట్టుగా చూసి అవకాశం ఉన్నంతవరకు ఎక్కువ మందితోటి మనము భిక్షా కార్యక్రమం కనుక చేపిస్తే అందరికి కూడాను పుణ్యం వస్తుంది. అది చూసినటువంటి వాళ్ళకు కూడాను పుణ్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడాను సాయి భక్తులే కాకుండా అందరు భక్తులు కూడాను ఈ కార్యక్రమంలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో వచ్చి విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను.